హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే లేచి బ్రష్ అవి చేసుకుని వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంకా నేను వంట పని స్టార్ట్ చేస్తున్నాను. నిన్న నైట్ పడుకునేటప్పుడు ఈ గ్యాస్ స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. సో గ్యాస్ స్టవ్ మీద ఉండే సామాన్లన్నీ అయితే సర్దేసుకుని ఇంకా ఫస్ట్ మా వారికి టీ అయితే పెడుతున్నాను. ఇంకా ఆయనకి టీ పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంక నేను ఈరోజు బీన్స్ కర్రీ వండుతున్నానండి. మా వారు ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వెయ్యి అన్నారు. సో ఇంక అందుకనేసి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుని వాటిలోకి నీళ్ళైతే పోసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. బీన్స్ మొన్న సంతకి వెళ్ళి తీసుకొచ్చాను కదా, చాలా వరకు వెజిటేబుల్ రైస్లోకి వాడేశాను. కొంచెమే ఉన్నాయి, ఒక పూటకే వండుతున్నానులేండి కూర. సో ఇంకా బీన్స్ అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా కట్ చేసేసుకుంటాను. అయితే నేను మా వారు మీరు ఖాళీగానే ఉన్నారు కదా, కొంచెం నాకు బీన్స్ కట్ చేసి పెడతారా అని అడిగితే బీన్స్ అయితే మా వారు కట్ చేసేసారులేండి. కానీ ఇంకా నేను ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను టీ అయితే మా వారికి ఇచ్చేసాను కదండి. ఆ పక్కన బర్నర్ ఖాళీగానే ఉంది కదా, బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తే రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా నేను నీట్గా అయితే బియ్యం అయితే కడిగేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ మొత్తం వింటర్ అయిపోయింది కదండి, చాలా చలి అయితే ఉంటుంది కదా, అందుకో ఏంటో ఫేస్ మొత్తము నాది మరీ నల్లగా కనిపిస్తుందండి. అసలు నేనే కాదు, మా షాను నలుపైపోతుంది, మా హస్బెండ్ మరీ నలుపు అనిపిస్తున్నారు. నా ముఖం అయితే నేనే చూసుకోలేకపోతున్నాను, అంత నలుపుగా ఉంది. మా మను ఇంకా నల్లగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మా మను వాటర్ అసలు సరిగ్గా తాగదండి. అది వాటర్ తాగపోవడము, స్కిన్ మరీ డీహైడ్రేట్ అయిపోయి డ్రై అయిపోయి స్కిన్ పగిలిపోయినట్టు బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఆ పిల్లకి ఎంత చెప్పినా వినదు. వాటర్ తాగాలి, వాటర్ తాగితే ఇలా అవ్వదమ్మా అని చెప్తున్నా కూడా అదేమో సరిగ్గా తాగదండి. ఎన్నిసార్లని రాయగలను చెప్పండి. వ్యాజిలిన్ నా దగ్గర ఉందనుకో నేను చూసి రాస్తున్నాను, కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ రాస్తున్నాను. ఈ పిల్ల స్కూల్కి పట్టుకెళ్ళిన బాటిల్ పట్టుకెళ్ళినట్టే తీసుకొచ్చేస్తుంది. నార్మల్గా సమ్మర్లోనే తాగదు, ఇప్పుడు చలిగా ఉంటుందేమో అసలే తాగట్లేదు అనమాట, అలా చేస్తుంది. ఇంకా బాబోయ్, అసలు నిజంగా చాలా నల్లగా అయిపోయిందండి నా ముఖం అయితేని. ఇంక నేను మరో పక్క ఇంకా చలిగా ఉంటుంది కాబట్టి ఫుల్ ప్యాక్ చేసుకుని అయితే పడుకుంటున్నానండి. స్వెటరు, కాళ్ళకి సాక్సెస్ అయితే వేసుకుని రొగ్గు కప్పుకుని అలా పడుకుంటున్నాను. నన్ను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ స్వెటరు వీడియోస్లో బాగా కనిపించట్లేదు అనేసి చెప్పారండి. ఇంకొక స్వెటర్ ఉంది నాకు, మొన్న మనాలి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, అయితే ఇది మొన్నే తీసాను కదా ఉతికింది. ఇది కొన్ని రోజులు వాడేస్తే అప్పుడు కొత్తది వాడుకోవచ్చు కదా, ఇది వాష్ చేసినప్పుడు అది వాడుకుంటే బాగుంటుంది కదా అనేసి దీన్నే ఇంకా కంటిన్యూ చేస్తున్నానండి. తర్వాత ఆ స్వెటర్ తీస్తాను. ఇంక ఇదిగోండి నేను కూర వండడం అయితే స్టార్ట్ చేశాను. మరో పక్క పిల్లలిద్దరికి తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. వాళ్ళకి స్కూల్లోకి వాటర్ బాటిల్లోకి ఇప్పుడు తాగడానికి వేడి నీళ్ళును. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసానండి. దాంట్లోకి సరిపడా ఉప్పును పసుపు కూడా వేసుకుని మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. కూర నార్మల్ కడాయిలో ఉండేదానికన్నా కుక్కర్లో అయితే కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుందని ఇందులో పెట్టాను అనమాట. ఇంకా ఈరోజు మను అయితే మళ్ళీ ఏడుస్తూ లేచిందనమాట. నాకు ఎంత ఓపిక తెచ్చుకుని ఉంటానోనండి, ఇంకా అది అసలు నా ఓపిని పరీక్షించి పరీక్షించి చివరికి ఒక దెబ్బ తినే వరకు నన్ను అంత విసిగిస్తుంది అనమాట. అసలు నాకు ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది మను మీద. చాలా విసిగిస్తుందండి. లేవనంటే లేవనంటది, చల్లగా ఉంది, చలేస్తుంది, నేను లేగను, నేను బెడ్షీట్ కప్పుకునే ఉంటాను అని ఇలాగ విసిగిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నేను కుక్కర్ అయితే మూత పెట్టేశానండి. అది దాంట్లో నుంచే వాటర్ ఊరి అది మగ్గిపోతుంది. ఇంకా నేను పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. వేడి నీళ్ళే వేస్తున్నానండి వీళ్ళకి, ఎందుకంటే ఇప్పటికే బాగా రొంపలు పట్టేసినాయి కదా, కొంచెము గోరువెచ్చగానే ఉంటాయి వీళ్ళు లంచ్ తినేటప్పటికి తాగడానికి అనేసి కొంచెం వేడివేడిగానే అయితే బాటిల్లోకి నీళ్ళు అయితే నింపేశాను. ఇంకా ఈరోజు లంచ్ వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. మరి టిఫిన్ అయితే వండాలి కదండి. సో ఈరోజు టిఫిన్ ఏం కావాలని అడిగితే మా మను బియ్యం నూక ఉప్మా కావాలి అని నిన్న నైటే చెప్పిందనమాట. సో దానికోసం బియ్యం నూక ఉప్మా అయితే వండుతున్నానండి. ఇంకోండి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే చక్కగా నూనెలో వేపిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుని రవ్వను కూడా నేను ఆల్రెడీ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి, 1 గ్లాస్ రవ్వ. సో అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల నేను ఎగ్స్ అయితే ఒలిచేసాను, కాసేపు అయితే నూనెలో వేగిస్తున్నానండి. పసుపు వేసి నూనె వేసి వేగిస్తున్నాను. సో అక్కడ ఆ పని అయితే పూర్తవుతుంది. ఈ లోపల నేను మళ్ళీ ఇటు వస్తే వచ్చానమాట ఉప్మా దగ్గరికి. అసలు 2 డేస్ నుంచి అండి ఎంత రష్ అయిపోతుందంటే నాకు మార్నింగ్స్ కంగారు వచ్చేస్తుంది, టైంకి పిల్లల్ని పంపించగలనా లేదా అని. పిల్లల్ని టైంకి పంపించకపోయినా నాకు అంత కంగారు ఉండదు, కానీ వెనకాల నుంచి మా ఆయన దెప్పు పొడుపులు పళ్ళాపోతున్నాను అనమాట. నేను లేనప్పుడు టైం
టైంకి తీసుకెళ్తావు, నేను ఉన్నప్పుడల్లా నువ్వు 8:30 చేసేస్తున్నావు, ఎప్పుడు లేటే నువ్వు అని దగ్గర దెప్పులు పడలేకపోతున్నానండి. నాకు కంగారు వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. మరో పక్కేమో మనుది లెగవే, స్నానం చేయవే, బ్రష్ చేయవే అని చెప్తున్నా కూడా వినదండి. ఓపిక పట్టుకుని ఓపుకున్నంతసేపు చెప్తాను. ఇంకా అసలు అది విన్నప్పుడు గట్టిగా అరుస్తానమాట. ఇంకా అది ఆ ఛాన్స్ వరకు చూస్తుందండి. చూసి అదిగో నువ్వు నన్ను తిట్టావు, అదిగో నన్ను నువ్వు తట్టావు అని ఇంక ఏడుపు మొదలు పెడుతుంది అనమాట. ఇంకా అది ఏడ్చి కొద్ది నాకు మండిపోతుందండి. ఇంకా నెత్తి మీద కానీ వీపు మీద కానీ ఒకటి వేస్తే అప్పుడు కదులుతుంది. అలా అంత పరీక్షిస్తుందండి. నేను చాలా పేషెన్స్తో ఉంటానా, చివరికి ఒక దెబ్బ పడాలి అప్పుడు లెగాలి అన్నట్టు ఉంటుంది అది. అసలు చాలా బాబా విసిగిచ్చేస్తుందండి. ఒక్కోసారి అనిపిస్తుంది మనుయే ముందు పుట్టింది అనుకో, ఇంత ఇసుకిస్తున్నందుకు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ వద్దనుకుందినేమో అని అనిపిస్తుందండి. అంత విసిగిపోతాను దాంతో. అలాగని పిల్ల ఏమన్నా ఇదైందా అంటే కాదు, చాలా తెలివైన పిల్ల. అసలు ఎంత బాగా చదువుతుందంటే చాలా బాగా చదువుతుంది. కాకపోతే మార్నింగ్ దానికి నిద్ర మొత్తం వదలదు. దీనికి ఏ స్కూల్ ఆఫ్టర్నూన్స్ పెడితే అప్పుడు హ్యాపీ అనమాట. ఇంకా చివరికి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాను. ఈరోజైతే లేట్ అయిపోయిందండి. ఎప్పుడు 8:05, 8:10 ఆ టైంకి పంపించే నేను ఈరోజు 8:30 అయిపోయింది. ఇంకా పరుగునైతే పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా వీళ్ళని పంపించేసిన తర్వాత క్విక్గా నేనైతే రెడీ అయిపోయి వాకింగ్కి వెళ్ళాను. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 11 అయిపోతుందండి. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వంటగదిలో ఉన్న గిన్నెలన్నింటినీ క్లీన్ చేస్తాను. తర్వాత వాష్రూమ్లన్నీ కడిగేసి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంక ఇప్పుడు 10 నిమిషాలతో 11 అవుతుందండి. త్వరగా టిఫిన్ తినేసి నేను కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది, వాటిని అయితే పూర్తి చేసేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 2:30 అయిపోతున్నదండి. మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చారు. ఇంకా నేను తను కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసాము. ఇంకా భోజనం చేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఎప్పుడూ అయిపోయినాయి. కాకపోతే నాకు ఇంకా ఎడిటింగ్ పని అవ్వలేదు. సో నేను ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట మిషన్ కట్టేసి. ఇంకా మా వారు వచ్చారు కదా, నువ్వు కొంచెం వీడియో తీస్తారా, నేనైతే బట్టలు ఆరేస్తాను అని అడిగితే సరే అయితే అని ఆయన అయితే వీడియో తీస్తున్నారండి. ఇంకా ఆయన పిల్లలిద్దరిని తీసుకుని వచ్చేసి ఇంట్లో దింపేసి ఆయన అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట. అంటే ఇంకా ఆయన లేకపోతే నేనే వెళ్తాను. కానీ ఎండ ఎక్కువగా ఉంటుందండి డే టైము. ఈ ఎండకి తలనొప్పి వస్తుంది నాకు అనేసి పాపం ఆయన భోజనానికి 2ంటికి వచ్చి భోజనం తినేసి మళ్ళీ వెంటనే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో దింపేసి అటు నుంచి అటు ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఎంత బంగారం అండి, మాటల్లో ప్రేమ చూపించకపోయినా పనుల్లో మా ఆయన ఎంత ప్రేమిస్తారు అన్నది నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఆరేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు. మా చిన్నత్తయ్య గారు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో అయితే ఫోన్ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా నాకు ఇలాగ వీడియో అయితే తీస్తున్నారు. మేము గీజర్ కొనుక్కున్నాం కదండి, మీరు చూసారు కదా, షార్ట్ పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా చెప్పాను కదండి. అయితే మా గీజర్ నాకు మొన్న 3 టైమ్స్ షాక్ కొట్టేసిందండి. అసలు నేనైతే పరుగులు పెట్టేసాను, అయిపోయి చచ్చిపోతామేమో అనిపించింది నాకు. వెంటనే 3 టైమ్స్ కొట్టేసిందండి. ఫస్ట్ టైం నేను ఏంటి అన్నది తేల్చుకోలేకపోయాను అనమాట. సెకండ్ టైము థర్డ్ టైం కొట్టేసరికి అమ్మో ఇది గీజరే కొడుతుంది షాక్ అనేది అప్పుడు అర్థమైంది. అంటే మేబీ మాది పాత ఇల్లు కదండి, ఎర్త్ అయిపోతుంది అంటారు కదా కరెంటు, అలాగే ఇది సంథింగ్ ఎర్త్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు గీజర్ వేస్తాం కదండి, గీజర్ వేసేసి స్నానానికి వెళ్ళేటప్పుడు గీజర్ స్విచ్ అయితే కట్టేస్తున్నాం కదా, కట్టేసిన తర్వాత ఇప్పుడు మనము చేతులు కాళ్ళు పొడుగా ఉన్నాయనుకోండి షాక్ కొట్టట్లేదు. అదే నేను స్నానం చేస్తూ చేతులు కాళ్ళు ఒళ్ళంతా తడిచిపోయి ఉంటాను కదా, అప్పుడు కనుక నేను గీజరు ఆ ట్యాప్ ఉంటుంది కదండి దాన్ని తిప్పాను అనుకోండి, ఇంకా చెయ్యి అంతా తిమ్మిరెక్కేస్తుంది అనమాట. అంత గట్టిగా చెయ్యి అంతా తిమ్మిరెక్కేసేలాగా సురుక్కుమని షాక్ కొడుతుందండి. అలాగా ఇప్పటికి 3 టైమ్స్ ఒకే రోజులో 3 టైమ్స్ అయితే కొట్టింది. పిల్లలకి స్నానం చేపిస్తూ నేను కుళాయి తిప్పుతాను కదండి, కాళ్ళు తడిచిపోతే చేతులు తడిచిపోతాయి కదా, అలా తిప్పుతుంటే షాక్ కొడుతుందనమాట. అప్పుడు ఇదేంటి అనేసి మళ్ళీ రెండోసారి చెక్ చేశాను, మళ్ళీ కొడుతుంది. ఆ కుళాయి పట్టుకున్న షాక్ కొట్టేస్తుంది, దాంట్లో నుంచి వచ్చే వేడి నీళ్ళు కూడా మనకి తిమ్మిరెక్కిపోతుంది అనమాట. అలాగనేసి మనని వెనక్కి గెంటేసే అంత ఏమి షాక్ కాదు, కానీ చేతులు తిమ్మిరెక్కేసే అంత షాక్ అయితే కొడుతుంది.
ఇంకా మా వారికి నేను చెప్పాననమాట. మా వారు 2 రోజులు చెక్ చేశారు. ఆయనకైతే ఏం కొట్టలేదన్నారు. అయితే అన్నాను, "అలా కాదు, నువ్వు ఒళ్ళంతా తడిపేసుకుని, కాళ్ళు చేతులు అంతా తడుపుకున్నప్పుడు ముట్టుకో, అప్పుడు కొడుతుందో లేదో చెప్పు" అంటే అప్పుడు ఆయన కూడా అలాగే తడిచిపోయి ముట్టుకున్నారండి. అప్పుడు ఆయనకి కూడా షాక్ అయితే కొట్టిందనమాట. మేబీ ఇది ఎర్తింగ్ అంటారు కదండీ! అలా ఎర్తింగ్ ఏదో అవుతుందేమో అనేసి మా వారు అంటున్నారు. ఆయన కూడా ఎందుకొచ్చిన రిస్క్ అనేసి నాకైతే భయమేస్తుంది. సో, ఇంకా టెక్నీషియన్‌ని పిలిసి మార్పిస్తానులే ఇది అనేసి అంటున్నారు మా వారు. ఇలా ఎవరికైనా అవుతదా అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అది జస్ట్ ఏదో స్విచ్ మార్పిస్తే అలా కొట్టదు అనేసి మా వారు అంటున్నారండి. నేనసలు ఏం అవసరం లేదు, మనకి గీజరే కొనొద్దు అని చెప్పాను. ఎందుకంటే మనది పాత హౌస్ కదండీ! ఎలా అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నాకు ముందు నుంచే అనిపిచ్చింది. సో, ఇప్పుడు గీజర్ వేసినప్పుడు ఎలా అంటే నేను చేతికి ఒక క్లాత్ పెట్టుకుని క్లాత్‌తో తిప్పుతున్నాననమాట. ఇంకా కాళ్ళకి చెప్పులు లేకుండా అసలు దాన్ని ముట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఏమన్నా రిస్క్ అవుతది, కరెంట్ షాక్ కొట్టి ప్రాణానికి ఏమన్నా అయిందంటే చాలా బాధ కదా! సో, అందుకనేసే నేను చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నాను. లేదు అంటే మా వారిని మీరెళ్లి తిప్పండి, నాకు భయమేస్తుందంటే ఆయన తిప్పుతున్నారు. నాకసలు నా ప్రాణం మీద నాకెంత తీపో అని అనిపిస్తది. అండ్ నేను లేకపోతే ఈ ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతదనుకో టైం అయితే నాకనిపిస్తది. 3:30 అయ్యిందండి. షాను, మను ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇప్పుడైతే మాత్రము పిల్లలవి లంచ్ బాక్సెస్ అవి ఉంటే వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. ఇంకా వీడియో అయితే ఏమీ తీసుకోలేదులేండి. ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు తినాలి కదండి స్నాక్స్, వాళ్ళు స్నాక్స్ తింటారు అనేసి నేను స్వీట్ పొటాటోస్ అయితే ఉడికిస్తున్నాను. 2 పెద్దవి దుంపలు అయితే ఉన్నాయండి. వాటిని కట్ చేసి ముక్కల కింద ఉడికిస్తున్నాను. మా పిల్లలు స్వీట్ పొటాటోస్ని చాలా ఇష్టంగా తింటారు. అది హెల్దీ కాబట్టి నేను అవి పెడతానమాట వాళ్ళకి. సో ఇంకోండి స్వీట్ పొటాటోస్ అయితే ఉడుకుతున్నాయి. స్వీట్ పొటాటోస్ని ఎలా ఉడికిస్తావు అక్క అని ఒకళ్ళు అయితే అడిగారండి. నేనేం పెద్ద కష్టం ప్రాసెస్ అలాంటివి ఏం చేయను. స్వీట్ పొటాటోస్ని తీసుకుని దాంట్లోకి కొంచెం నీళ్ళు వేయాలండి. నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసేసి దాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఒక పక్క అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే రెండో పక్క కూడా ఉడికిపోతుంది. నీళ్ళు స్వీట్ పొటాటో మునిగేంత ఎత్తు అయితే వేయక్కర్లేదండి. దానికి కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మా అమ్మ ఇలానే ఉడికిస్తుందండి, నేను అలాగే ఉడికించుకుని తింటాము. చాలామంది స్వీట్ పొటాటోస్ని అలా కాకుండా బెల్లం వేసి, నెయ్యి వేసి, స్వీట్ పొటాటోస్ ముక్కల్ని వేసి అలా ఉడికించుకోవని బాగుంటుంది అనేసి అంటారండి. స్వీట్ పొటాటో నార్మల్గానే చాలా తీపిగా ఉంటుంది. మళ్ళీ దానికి అడిషనల్గా బెల్లం వేసుకుని చేస్తే అసలు నాకు నచ్చదు అనమాట. ఒకసారి నేను ట్రై చేశాను నెయ్యి వేసి బెల్లం వేసిని, నాకు అస్సలు నచ్చలేదండి. మొత్తం స్వీట్ పొటాటో అంతా పాడేసామన్నమాట. సో చిన్నప్పటి నుంచి మాకు ఎలా అలవాటో, నాకు ఎలా అలవాటో నేను అదే మా పిల్లలకి అలవాటు చేస్తున్నాను. నేను ఎలా తిని ఎలా పెరిగానో సేమ్ మా హస్బెండ్వి కూడా సేమ్ అలవాట్లు మాకు ఇలాగే నచ్చుతుంది. సో అందుకని మేము ఇలా అయితే ఉడికించుకుని తింటామండి. సో అది ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు షాను మనుకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన అయితే ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అబాకస్, రూబిక్ క్యూబ్, ఇంకా తెలుగు, మ్యాథ్స్ చెప్తారన్నమాట టీచరు. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా తర్వాత పిల్లలిద్దరూ ఇక్కడ ఈ క్లాస్ అయితే వింటున్నారు. నేనైతే మడతలు పెట్టాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి. వాటన్నిటిని అయితే ఇప్పుడు నేను క్విక్గా మడతలు అయితే పెట్టేస్తాను. ఈ మధ్యలో ఏంటోనండి పనులన్నీ ఆలస్యంగా అవుతున్నాయి. నేను సరిగ్గా టైంని కేటాయించలేకపోతున్నాను అనిపిస్తుంది. ఇక్కడ చూసారా నేను అరుస్తున్నాను. ఈ మను ఎంత విసిగిస్తుందో నన్ను ఈరోజు. ఇంకా నేను చూసి ఒక దెబ్బ అయితే వేసేసానండి ఈరోజు. ఇంకా అంత విసిగిస్తుందండి. లంచ్ బాక్స్ పెట్టానా, లంచ్ బాక్స్ అలాగే మొత్తం తీసుకుని వచ్చేసింది. వాటర్ బాటిల్ పెట్టానా, వాటర్ బాటిల్ మొత్తం తీసుకుని వచ్చేసింది. ఇంక ఇప్పుడు దాని మీద అరుస్తూ ఇక్కడ బట్టలు అయితే మడతలు పెడుతున్నాను. నేను అంటున్నాను అనమాట, అసలు నిన్ను ఎవరైనా తీసుకుని వెళ్తే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ కొంతకాలం వదిలేయాలనిపిస్తుంది బాబు. నువ్వు లేకుండా కొంతకాలం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అంత విసుగుపోతున్నాను నీతో అనేసి అంటున్నానండి. అది నువ్వు ఉంటేనే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఉన్నావు. ఇంకా అసలు నన్ను పట్టుకుని పీడించుకుని తినేయాలనుకుంటుంది ఏంటో నాకు తెలియదు, కానీ ఎంత విసిగిస్తుందేమో. అదే కనుక దానికి స్కూల్ లేదనుకోండి, బులుబులు కబుర్లు ఎన్ని వచ్చేస్తాయో, బిడ్డకి ఎన్ని కబుర్లు చెప్తుందో చెప్పలేను. అదే స్కూల్ ఉంది, హోంవర్క్ చేయాలి, చదువుకోవాలి అంటే మాత్రం బాధ వచ్చేస్తుంది. అదే చక్కగా నువ్వు టీవీ చూడమ్మా, టీవీ చూసి కబుర్లు చెప్పమ్మా అన్నామనుకో చక్కగా బోల్డ్ కబుర్లు అయితే చెప్తుంది అనమాట. చాలా విసిగిచ్చిందండి అమ్మ అయితే. చెప్తుంది అనమాట, కళ వచ్చిందే బాబు పిల్ల మీద, నువ్వు పిల్లని తిట్టకు, పిల్లని కొట్టకు అనేసి ఇలా చెప్తుంది. ఎంత విసిగిస్తుందమ్మా, నువ్వు బాగానే చెప్తావు అనేసి అంటున్నాను అనమాట నేను.
టైం అయితే 10 నిమిషాలు తక్కువ 8 అవుతుందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి అయితే ఇంటికి తీసుకుని వచ్చేసాము. తర్వాత అయితే నేను అన్నం అయితే వండేసి అన్నాన్ని అయితే వాష్ చేశానండి. ఇంకొప్పుడు కూర అయితే మార్నింగ్ చేసిన బీన్స్ కర్రీ ఉంది. ఆ కర్రీలోకి చికెన్ పీసెస్ ఉన్నాయన్నమాట. నేను నైట్ కూర అది వేసాను, సరిపోదు కాబట్టి మా కోసం కోడిగుడ్డు అట్టు అయితే వేసానండి. అదిని ఇది కలుపుకొని భోజనం అయితే చేసేస్తాము. నువ్వు వచ్చేవా పెరుగుతామని చెప్దాం అనుకుంటున్నాను, కనిపించలేదు నాకు. బండి కోసం సౌండ్ రాలేదు. ఓ ఎంత స్మార్ట్ హస్బెండ్. మా ఆయనకండి ఏదైనా ఒకసారి చెప్పి మనకు భలే గుర్తు పెట్టుకుంటారండి. గుర్తు పెట్టుకుని తీసుకొచ్చేస్తారు. నేనైతే మర్చిపోతానమాట అస్తమాను. ఇంకా పెరుగుంది, అది వేసుకుని అయితే తినేస్తామండి. తిన్నాక మీతో మాట్లాడతా. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ చేసేగానే నేను ఇంకా క్విక్గా గిన్నెలు అయితే తోముకుంటున్నాను. మా వారు అయితే వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా నేను మా వారు పక్కన ఉన్నామంటే ఎన్ని జోక్స్ ఎంత అలా మాట్లాడుకుంటూనో ఉంటామండి. అలా మాట్లాడుకుంటూ గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఎలాగ అలా ఇష్టమే పడతావు? బాధ్యత గల భర్త, బాధ్యత గల తండ్రి. నేను మాత్రం బాధ్యత లేని వెళ్ళాను. పెట్టేస్తున్నాను ఇంకా. సేపు పెట్టేసాను. ఒక షార్ట్ వేసుకో, దేనికైనా ఉంటుంది. నేను ఏ పని చేయకుండా గిన్నెలకు ఒక పని మనిషి, బట్టలు తుడడానికి మిషన్, ఇల్లు తుడవడానికి ఒక మనిషి ఇలా పెట్టేసుకుని నాకు అది కోను ఇది కోను అని సాగు దొబ్బుతూ ఉంది. నాకు అక్కడ పోలేదు ఇక్కడ పోలేదు విసిగిస్తా ఉంది ఉంటే నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తావు? హైపోథెటికల్ క్వశ్చన్. చెప్పే ఏమో సిచ్యువేషన్ బట్టి. నేనే చెప్పనా? కవర్కి గిల్లితే చాలు కోపం వచ్చేసినట్టు ఉంటావు. ఇంకా 10 సార్లు హాస్పిటల్ అన్నానంటే విసుగు మామూలుగా అయిపోతుంది. ఇది అవునా కదా? ఆల్రెడీ కోడి పని నేనే చేస్తున్నాను ఇంట్లో. అవునే చేస్తున్నావు. నేను గిన్నెలు కోరుకుంటలేదా, వంటలు చేయట్లేదా? ఇంకా అది కూడా చేయకపోతే ఎదికెక్క. అదే కదా కొంతమంది అలా కూడా చేయరు. ఇంకా నేను కూడా చేస్తున్నాను కదండి, నేను కన్సిడర్ చేయకు. చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇద్దరం చేసుకుంటున్నాను. అదే అంటాను, మొత్తం నీ ఒక్కడే చేసుకుంటే నేను చేయకపోతే ఏం చేస్తాను? నేను చేస్తాను, నేను కూడా చేయను. ఇంకా అప్పుడు అలాగా పిల్లలు ఇల్లు పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఇంకా ఇల్లు అంతా అల్లకూడదు వద్దు మరి అంతా కాబట్టి కట్టేస్తుంది. ఈ ఇల్లంతా నా మీద డిపెండ్ అయి ఉంది. నేను మంచిగా ఉండబట్టి సక్రమైన భర్త, పిల్లలు అన్ని సొంతమైనవి నీకు. అవునా? కట్టేస్తున్నాను చాలా కడుగుతాను. కాల్సి వరకు చెప్పినాను కాసేపు ఈ రోజు బ్లాగ్ సరిగ్గా చేయలేదు. సరిగ్గా చెయ్యకపోతే నేను తీయను కన్ననా నువ్వు ఒప్పుకోమని నేను మంచిగా బాధ్యతగా ఉండబట్టే ఈరోజు నువ్వు ఇంత పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నావు అనుకుంటున్నా. చెప్పరా? ఏమోనమ్మా నాకు తెలీదు. సో ఇంకా అలాగ మేమిద్దరం ఏదో పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. మా వారైతే నాకు వీడియో తీశారు. ఇంకా ఈరోజైతే భోజనం చేయడము, గిన్నెలు తోముకోవడం ఇవన్నీ నాకు 8:30 కల్లా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ షానుని ఈవీఎస్ ఒలింపియాడ్ ఎగ్జామ్కి అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మా మను ఏమో డైరీ అది రాసుకుంటుంది అనమాట. ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి నేనైతే కాసేపు ఇంగ్లీష్ నేర్చుకుందాము అనేసి ఇంగ్లీషు చాట్‌జీపీటీతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేశానండి. చాలామంది చాట్‌జీపీటీని బ్లైండ్గా నమ్మకు, అదేమి అంత మంచిగా చెప్పదు అది ఇది అని అంటున్నారు. కానీ నా వరకు చాట్‌జీపీటీ చాలా మంచిదని నేను నమ్ముతానండి. ఎందుకంటే చాలామంది చాట్‌జీపీటీని ఉపయోగించి ఇంగ్లీష్ని మేము ఎలా నేర్చుకున్నామని బోల్డ్ మంది వీడియోలు పెట్టారు. నేను నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆ వీడియోలు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా అలాగే కొంతమంది డ్యూలింగో యాప్ని మేము అన్ఇన్స్టాల్ చేసేసి చాట్‌జీపీటీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 9 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎడిటింగ్ చేయడం కానీ లేదంటే కాసేపు ఇంగ్లీష్లోని చాట్‌జీపీటీతో మాట్లాడుతూ ఉంటాను. అంటే వాయిస్ ఉంటుంది కదా, నేను మాట్లాడితే అది తిరిగి సమాధానం చెప్తుంది. అలా ఏమన్నా కాసేపు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇది నాకు కొత్త పని కదండి ఇంగ్లీష్ నేర్చుకోవడం. అది నాకు ఎప్పుడెప్పుడు దాన్ని ఎప్పుడెప్పుడు నేర్చుకుంటానా అని అనిపిస్తుంది అనమాట. అది చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది నాకు. సో దానికోసం అయితే టైం స్పెండ్ చేయడం బాగుంటుంది నాకు. సో అదైతే చేద్దాం అనుకుంటున్నాను కాసేపు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే 3-4 వీడియోస్ మీకు చాలా చాలా నచ్చుతాయి. వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.